సార్ ఈవీఎంలకు సంబంధించి ఒకటి ఇష్యూ వస్తుంది సార్. మళ్ళీ ఈవీఎంల గురించి ప్రపంచవ్యాప్తంగా కూడా దాని మీద అనుమానాలు వ్యక్తం అవుతుంటే ఇప్పుడు పంచాయతీ లెవెల్లో కూడా ఈవీఎంలతోటి ఎలక్షన్ నిర్వహించాలని చెప్పి ఇక్కడ నీలం సాహ్ని గారు నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ఎలా చూస్తారు? సొల్యూషన్ ఈవీఎంలు కాదు. సొల్యూషన్ ఏంది అని అంటే ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితుల్లో జరగాల్సింది ఏమిటి, మొన్న జరిగింది ఏమిటి, మొన్న స్పెషలీ ఈ బై ఎలక్షన్ ఆఫ్ జెడ్పీటీసీ జరిగింది, రేపొద్దున స్టేట్లో జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్. అక్కడ పోలీస్ అనేది సరిగ్గా లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్ వస్తే నీకు న్యాయబద్ధంగా ఎలక్షన్ జరుగుతాయి, లేదా పోలీసుల చేతనే ఇష్టం వచ్చినట్టుగా రిగ్గింగ్ చేయించినారు కంటి ముందనే కనిపించే విధంగా. ఇవి మన కంటికి కనపడతా ఉన్నా, మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న వాస్తవాలు. మొత్తం అసెంబ్లీ ఎలక్షన్లు, పార్లమెంటుకు సంబంధించిన ఎలక్షన్లకు సంబంధించిన విషయానికి వచ్చినప్పుడు అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రొటెక్టెడ్ ఫోర్సెస్ ఉంటాయి కాబట్టి అప్పుడు నువ్వు ఏ రకమైన మెకానిజం తీసుకొచ్చినా కూడా ఒక ఫుల్ ప్రూఫ్ మెకానిజం తీసుకురాగలిగితే అప్పుడు దానికి రిజల్ట్స్ వస్తాయి. అప్పుడు నువ్వు అన్నట్టుగా పేపర్ బ్యాలెట్ తీసుకొస్తే మరీ మంచిది అక్కడ. ఇప్పుడు కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పోలీసులు పెట్టి ఇప్పుడు పేపర్ బ్యాలెట్ పెడితేనేమి, ఏ బ్యాలెట్ పెడితేనేమి చెప్పు, ఆయన పోలీసుల ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగితే ఆయనకు ఎన్ని కేజీలు మామూలుగా రైతులు ఎకరాకు వాడతారు తెలిస్తే కదా. ఫస్ట్ ఆయన తెలుసుకుంటే మంచిది. కంటి ముందర కనపడతా ఉంది, కళ్ళెదుటే కనిపిస్తూ ఉంది. ఏ రకంగా రైతులకు అందని పరిస్థితి, ఆ రకంగా రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి. దీనికి ఒక పంటకు వేయడానికి ఎన్నిసార్లు యూరియా వేస్తారు, ఎంత యూరియా ప్రతిసారి వేస్తారో కూడా నాకు తెలియదు లెక్కలు. 25 కేజీలు వేస్తారా? ఒక్కొక్కసారి 25 కేజీలు వేస్తారు. అడుగు పోయి చూడిపోసారి కనీసం 3 సార్లు నుంచి 4 సార్లు యూరియాతో కలిపి, కాంప్లెక్స్ పెరుగులతో కలిపి వేస్తాను. ఒక్కొక్కసారి వేసిన ప్రతిసారి 25 కేజీలు వేస్తారు. సో 18th నుంచి అసెంబ్లీ సెషన్ ఎటు వెళ్తున్నారండి? అసెంబ్లీ సెషన్ అటెండ్ అవుతారా? అసెంబ్లీ సమావేశాలలో ఇప్పుడు ఇంతసేపు ప్రజెంటేషన్ ఇచ్చాను. ఈ ఇచ్చిన ఇంతసేపు ప్రజెంటేషన్ నాకు అసెంబ్లీలో కూడా ఈ మాదిరిగా ఇవ్వగలిగితే ప్రజల సమస్యలు బయటికి వస్తాయి. ప్రజల సమస్యలు మనం చెప్పగలుగుతాం. నీకు లేదు 175 మందిలో నువ్వు ఒక ఎమ్మెల్యేవు, నీకు ఇంతే సమయం ఇస్తాం 5 నిమిషాలు అందరితో పాటు, దాంట్లోనే నువ్వు చెప్పాలా అని అంటే ఎవడు చెప్పగలుగుతాడు? ఏమని చెప్పగలుగుతాం? నేను ఇంతసేపు ప్రజెంటేషన్ ఇస్తే 3 టాపిక్ల మీద మీకు పూర్తి అవగాహన ఇచ్చిన. ఇంతసేపు మీరు నాకు అవకాశం ఇచ్చితే మరి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనే వ్యక్తి మాట్లాడినప్పుడు సమగ్రంగా తాను మాట్లాడే అవకాశము, పరిస్థితులు అసెంబ్లీలో స్పీకర్ ఇవ్వాల్సిన ధర్మం స్పీకర్కు ఉంది. ఉన్నది ఒకే ఒక్క పార్టీ, ప్రతిపక్ష పార్టీ. కనీసం మల్టిపుల్ పార్టీస్ అన్న అపోజిషన్లో ఉన్నాయంటే అది లేదు. ఉన్నది ఒకే ఒక్క పార్టీ, ప్రతిపక్షం. ఆ పార్టీని కూడా నువ్వు ప్రతిపక్షం అనడంలా. ఆ పార్టీ నువ్వు ప్రతిపక్షం ఎందుకు అనడంలా? ప్రతిపక్షం మనం అన్నాం అనుకో, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఆ ప్రతిపక్షానికి ఒక నాయకుడు అనేవి ఉంటాడు, ఆటోమేటిక్గా ప్రతిపక్ష నాయకుడు అవుతాడు. ఆటోమేటిక్లీ ప్రతిపక్ష నాయకుడు అయినాడు అని అంటే ఆయనకు నువ్వు సభా అధ్యక్షునితో సమానంగా మైక్ ఇవ్వాల్సి వస్తుంది. అది ఇవ్వడం నీకు ఇష్టం లేదు కాబట్టి అసలు ప్రతిపక్షమే లేదంటున్నావు, అసలు ప్రతిపక్షమే గుర్తింపు ఇవ్వని అంటున్నావు. అదే చెప్పేది. అంటే బేసికలీ ప్రజల గొంతు వినపడకూడదు, ప్రజల సమస్యలు కనపడకూడదు, ఎవడో చెప్పకూడదు అనే ఉద్దేశంతో అసెంబ్లీ సమావేశాలు నడుపుతా ఉన్నప్పుడు కనీసం ఆ టైంలో మీ ద్వారా అన్న ప్రజలకు ఈ మాదిరిగా అన్ఇంటరప్టెడ్గా చెప్పగలిగితే, ఈ మాదిరిగా సమయం
కేటాయింపుతో చెప్పగలిగితే కనీసం ప్రజలకు జరుగుతూ ఉన్న విషయాల మీద అవగాహన ఉంటుంది. ఏమని అడగాలంటే ఇట్టే అడిగేసేయి. ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఊరుగా రాఘవేంద్ర ఏమనంటే ఇట్టే అడిగేసేయమ్మా, నీకు ఏం కావాలంటే ఇన్ని అడుగు, ఇట్టే ఆడ ఊరికి అనవసరం కాదు, ఒక్కొక్కరు ఇంటర్వ్యూ పెట్టుకుంటూ పోతే అయ్యేది కాదు. ఏమనంటే ఇట్టే వచ్చేసి నీకు ఆడ ఎట్లా ఈ నుంచి వీడియో అడుగు, నువ్వే క్వశ్చన్ అడుగు, నువ్వు కూర్చొని అడుగు రాఘవేంద్ర. ఇట్లా నా పక్కకు ఇట్టే ఈయన పక్కకు నీకే సీట్ ఇస్తారా, నా ఈయన కూర్చో అడుగు, ఏం అడుగుతాము. నా అవినాష్ నువ్వు అడుగు, ఏం అడుగుతావు అడుగు, నీకేం కావాలని అడగా, అంతే కదా. చెప్పబ్బా మీకేం కావాలని అడగండి, అంతే కదా. Sir, in Turkapalam, Guntur district, many people have died from last 3-4 months, almost 29. Will you be visiting the place, because yet there is no confirmation what illness is it, what disease is it? That is a problem, Avinash. See, the government is not even confirming neither the deaths which have taken place, nor the cause of the death. So the moment I go there, these people, see, I was there in Vijayanagaram earlier in a similar situation. After I had gone there, what did these people say? These people have said, no, Jagan came there only to politically make an issue there where there is no issue. These deaths are natural deaths. There is no water contamination. That was officially what these people have said, including Chandrababu Naidu. I'm just worried that my going there would provoke an answer like that from these fellows. So I just want this study to be completed and they come with a fact figure as to what exactly happened. What is the cause of the death? And if that death is due to negligence, then yes, then I will go there. And we will make it a big issue. And not only me, you should also come there as a national media. Because that is the plight of, that is the plight that the people of Andhra Pradesh are living in. Sir, there has been allegation regarding the vice president election that there was cross voting. YSRCP did not vote for any candidate. What? Why would anybody cross vote? Did you see anybody cross vote? I'm asking you. Sir, that's the allegation by TDP. Did anybody see? Did you see? Then why do you ask such stupid questions, Agnes? Anything else? Sir, The whole presentation that I had just completed, it's all in Telugu. And the whole thing, if I were to speak of the same thing in English, it would probably take at least half that time. But the reality is, this is their previous advertisement of Super 6. This is their current advertisement.